నర్సరావుపేట కలెక్టరేట్ వద్ద అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో మహంకాళి సుబ్బారావు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారం కోరుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రస్థాయికి చేరింది. చదువుకున్న లక్షలాది మంది యువతకు తగిన ఉద్యోగాలు లభించటం లేదని నిరాశ నిరుత్సాహం పెరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ వాటి అమలు విషయంలో అలసత్వాన్ని అఖిల భారత యువజన సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితిగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మహంకాళి సుబ్బారావు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా సమితిగా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులు లక్షలాది మంది నిరుద్యోగులు ఉపాధి లేక ఇబ్బంది గురవుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరోపక్క ప్రభుత్వం మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, ఉపాధి కల్పన ధ్యేయంగా మేము పనిచేస్తని చెప్పి ప్రకటనకు పరిమితమే తప్ప వాస్తవంగా ఇవాళ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చూపట్లేని చెప్పి కూడా మేము ఏవైపుగా తెలియపరుస్తూ ఉన్నాం. ఇవాళ ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు కూడా మేము ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తూ ఉన్నారు, గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు, బ్యాక్లాగ్ పోస్టు భర్తీ చేస్తామని చెప్పారు. మీరు అధికారం వచ్చి 10 నెలలు అయినప్పుడు కూడా ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేమంటే డిఎస్సి ఇచ్చని చెప్తా ఉన్నారు. డిఎస్సిని ఏవైపు స్వాగతిస్తుంది, కానీ ఇలా విశాఖ స్టీల్ ప్లాంట్లో 5,000 మంది కార్మికుల్ని అక్రమంగా తొలగించారు. అట్లనే ప్రభుత్వ ఉద్యోగస్తులు 1000 మందిని తొలగించేశారు. ఒక పక్క మీరు ఇస్తున్నాం అంటున్నారు, మరో పక్క తీసేస్తే పనిలో మీరు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు ఆ వాగ్దానాలు అమలు చేయని చెప్పి కూడా ఏ వైపుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఇలా నిరుద్యోగులు మరి వాళ్ళకి ఖాళీగా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సివిల్స్కి గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించిన అంటే నోటిఫికేషన్ ఇచ్చే లోపల వీళ్ళకి శిక్షణ ఉచితంగా ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి నిరుద్యోగ సమస్యలను పరిష్కారం చేయకపోతే మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే మాత్రం దశల వారీగా మా ఉద్యమాలు చేపడతామని చెప్పి కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యల మీద అన్నిటి కూడా ఒక మెమరాండం రూపంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి మెమరాండం అయిపోతూ ఉన్నాం.